తెలుసుకుంటారు. శ్లోకం అంటే కేవలం ఒక భగవద్గీతే కాదు, చాలా సంవత్సరాల కాలం గురించి పద్యంలోనే రచించేవారు. గద్యం చాలా తక్కువ ఉండేది, అందువల్ల అన్నీ కూడా మనకు శ్లోకాలయ అని చెప్తూ ఉంటారు. అసలు ఈ శ్లోకం అంటే ఎక్కడి నుంచి పుట్టింది? శోకం నుంచి పుట్టిందే శ్లోకం. శ్లోకం ద్వారా శోకములన్నీ దూరం అవుతాయి. శోకం వినశ్యతే శ్లోకం. ఇప్పుడైతే ఆధునిక యుగంలో అన్నీ కూడా మందుల ద్వారానే అలా రోగాలన్నీ నయమయ్యాయి, దుఃఖాలన్నీ దూరం అవుతున్నాయి. కానీ ముందు కాలంలో శ్లోకం ద్వారానే రోగాలన్నీ కూడా అంటే నిర్మూలించబడేది. ప్రతిరోజు కూడా ఒక శ్లోకం. మన వాల్మీకి రామాయణంలో కూడా అసలు వాల్మీకి అయితే చదువు రానటువంటి వ్యక్తి. అతడు ఏ విధంగా అంత మహాకావ్యం రాశాడు అంటే, ఒక సంఘటన జరిగింది అతడికి. ఏ సంఘటన అంటే, వేట బోయేవాడు కదా వాల్మీకి. ఒకరోజు ఒక పక్షుల జంటని అతడు చూసి అందులో ఒక పక్షిని అతడు బాణంతో సంధించడం వల్ల అది మరణించింది. మరొక పక్షి తన తోడు లేనందువల్ల శోకించింది. ఆ శోకము నుంచే శ్లోకం అనేది పుట్టింది. ప్రతి నిత్యం కూడా చూడండి, ఆ ఊపిరి అనేది ఉంటేనే ప్రాణం కదా. ఆ ఊపిరికి ఏ విధమైనటువంటి బాధ కలిగినప్పటికీ కూడా మనం శోకిస్తాం, అంటే దుఃఖిస్తాం, అంటే రోగం వస్తుంది అని అర్థం. కాబట్టి ఆ వాగ్నేంద్రియాలు అంటారు, ఊపిరితిత్తుల నుంచి పెదవుల వరకు కూడా మనకు అన్నీ కూడా వాగ్నేంద్రియాలు ఈ ఊపిరి ద్వారానే పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఊపిరి సన్మార్గంలో పెట్టడానికే ఒక శ్లోకాన్ని ఉచ్చరించమని పూర్వీకుల నుంచి చెప్తూ ఉంటారు. ఆ శ్లోకం ఏది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం చేయాలా అని. అయితే శ్లోకం చదివేకి 2 వాక్యాలు శ్లోకం, లేదంటే 4 వాక్యాల ఈ శ్లోకం చదవాలంటే చాలా కష్టం ఎవరికైనా. అందువల్ల దాన్ని కుదించి ఒక చిన్న రూపంలో స్మరించమన్నారు. అప్పుడు అది మంత్రమయ్యింది. తరువాత ఇంకా కొంతమంది ఆ మంత్రాన్ని చెప్పడానికి కూడా సంకుచించారు. అది కూడా వాళ్ళకి నోరు తిరగలేదు. అప్పుడు ఇంకా దాన్ని కుదించి ఒక 2 అక్షరాల ఒక పదం ఏర్పరిచారు. అప్పుడు అది జపం అయ్యింది. శ్లోకం నుంచి మంత్రం, మంత్రం నుంచి జపం. నేటి యుగంలో జపించడం కూడా అది అసాధ్యం కాలేదు. అందువల్లే ఒక శ్లోకం ఎందుకు ఉచ్చరించాలి, శ్లోకం ఎందుకు చెప్పాలి? నిత్య జీవితంలో శ్లోకానికి మనకు ఎంత దగ్గర సంబంధం ఉంది అంటే, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం చేసే ప్రతి కార్యానికి ముందు ఒక శ్లోకంతోనే ఉచ్చరిస్తూ ఉంటారు. నిద్ర లేస్తూనే చేతులు చూసుకోమంటారు. అంటే కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్తారు. కరానికి అంటే చేతులకి మూల భాగంలో లక్ష్మి నివసిస్తూ ఉంటారు. తర్వాత కర మధ్య సరస్వతి అంటారు. కర మధ్యంలో సరస్వతి ఉంటారు. ఇట్లా నిద్ర లేచిన మొదలుకొని మనకు ఒక శ్లోకంతోనే ఉచ్చరిస్తూ ఉంటాం. అంటే నిద్ర లేచిన తరువాత కూడా కృతజ్ఞతాభావం చూపుతూ భూదేవిని కూడా మనం స్మరిస్తాం, భూదేవికి నమస్కరిస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఒక శ్లోకాన్ని మనం ఉచ్చరిస్తాం. అలా తరువాత ఆహారం స్వీకరించేటప్పుడు అంటే భోజనానికి ముందు కూడా మనం ఒక శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. అలా నిద్రించి అలా గాఢమైన నిద్రలోకి మనం వెళ్ళాలా. ఇప్పుడు నిద్ర తక్కువైనా కూడా ఒక వ్యాధి వస్తారు. ఆ నిద్ర సరిగ్గా పోవడానికి కూడా ఒక శ్లోకం ఉచ్చరిస్తారు. ఇలా మన నిత్య జీవితంలో మనం చేసే ప్రతి దైనందిక కార్యక్రమాలన్నిటిలో కూడా శ్లోకాన్ని ఉచ్చరిస్తూ పోమంటారు మన పెద్దలు. ఎందువల్ల అంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా ఇవన్నీ విధాలా కూడా మనము రోగం నుంచి విముక్తి పొందాలా అనేందుకే శ్లోకం ఉచ్చారణ ఏర్పరిచారు. ప్రతిదీ కూడా ఇప్పుడు మనము భగవద్గీత వరకు వస్తాం. భగవద్గీత శ్లోకాలు అయితే ఇది ఎక్కడో కురుక్షేత్రంలో అర్జునుడికి ఉపదేశం జరిగింది శ్రీకృష్ణుడి ద్వారా. శ్రీకృష్ణుడి ఉపదేశం అయితే అక్కడి నుంచి ద్వాపర యుగం నుంచి నేటి వరకు కూడా ఆ భగవద్గీతని ఎవరో వినింటారు, ఎవరో ఇంకొకరికి చెప్పింటారు. మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి అది ఆ శ్లోకం వస్తూ ఉంది. కానీ రాసి కూడా ఉన్నారు కదా, రాసి పెట్టారు. ఎలా రాసి పెట్టారు అంటే, అప్పుడు సహదేవుడు చాలా గొప్ప జ్ఞాని అన్నమాట. అలా శివుడి నుంచి అతడు ఒక
వజ్రాన్ని స్వీకరించి ఉంటాడు. ఆ వజ్రం ఎప్పుడూ కూడా అతడి మెడలోనే ఉంటుందట. ఆ యుద్ధ క్షేత్రంలో కూడా అతడు ధరించి ఉన్నాడు. ఆ వజ్రానికి రేడియేషన్ ఎక్కువగా పవర్ ఉంటుంది. ఎక్కడ ఉండే విషయాలన్నింటినీ కూడా అది సంగ్రహిస్తుంది. ఆ విధంగా కృష్ణుడు ఉపదేశిస్తూ ఉంటే ఆ విషయాలంతా కూడా అది సేకరించిందన్నమాట. ఆ రేడియేషన్ అది స్వీకరించింది ఆ వజ్రం. తరువాత అక్కడి నుంచి కూడా అది తీసుకునేది పరమేశ్వరుని దగ్గర పెట్టితే దానికి ప్రాణం పోశాడు. దాంట్లో నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ అంటే ఆ శబ్దాలు, ఆ ధ్వని తరంగాలు నుంచి అది మన వరకు ఇప్పుడు భగవద్గీతను మనం అభ్యసించేంత వరకు జరిగింది. భగవద్గీత అసలు చాలా మంది చదివి మాకు అర్థం కాలేదని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు అర్థం కాలేదు అంటే భగవద్గీతలో ధర్మం తెలుస్తుంది అని చెప్తారు. మన చుట్టూ ఉండే పర్యావరణం అంతా అధర్మంగా ఉంటే మనకు ధర్మం గురించి మనకు తెలియదు. దానివల్లే ఒక చిన్న శ్లోకాలు ఎప్పుడు ఉచ్చరించమంటూ ఉంటారు. ఈ భగవద్గీత అంతా చదివి మాకు అర్థం కాలేదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందువల్ల అర్థం కాలేదు అంటే ఇదే విషయం. ఏది అధర్మంలో మనం ధర్మం మాత్రమే చదివితే దానికి అర్థం కాదు. కానీ సాధన ద్వారా చదువుతూ చాలా ఒక్కసారి చదివేసి మాకు అర్థం కాలేదని చెప్తే సరిపోదు. చాలా సాధన ద్వారానే అది అర్థమవుతుంది. దానికన్నా కూడా మనకు ఏ వ్యాధి కూడా రాకూడదు. మనం నైతికంగా మానవత్వంగా ఎప్పుడు నివసించాలా ఈ భూమి మీద అంటే ఒక గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రం ద్వారానే మనము రోగం నుంచి విముక్తి, రోగగ్రస్తులు కాకుండా కాపాడేది ఆ గాయత్రి మంత్రమే. అది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసి అయినా ఒక విషయం చెప్తాను. ఓం పూర్వవత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని ఈ గాయత్రి మంత్రం ఒక్కటి మనం ఉచ్చరించగలిగితే కూడా ఈ బాధలన్నిటి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సో మానవాళికి దిక్సూచి లాంటిదన్నమాట ఈ భగవద్గీత. అంటే అనేక బాధల్లో దిక్కు తెలియని, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి అప్పుడు ఈ భగవద్గీత ఒక దిక్సూచి అంటే తెలుసు కదా, మార్గాన్ని నిర్దేశించేటువంటి ఒక యంత్రం, వెలుగుని చూపేటువంటి ఒక యంత్రం అని. కాబట్టి ఆ ఒక్క భగవద్గీత ఆ విధంగా మనకి ఏం చేస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. సో భగవద్గీత చదవడం, అభ్యాసం చేసుకొని సాధన చేసుకోండి. సరే, అది కూడా అంత భగవద్గీత మా వల్ల కాదు అంటే ఒక గాయత్రి మంత్రము లేదా ఒక భూదేవిని నమస్కరించి చేసుకోవడము లేదా ఏదో నిత్యం దైనందిక కార్యక్రమంలో ఏదో ఒక శ్లోకాన్ని ఉచ్చరిస్తే బుద్ధిగా అన్నా కూడా మనము మానవులు అని చెప్పుకోవడానికి సార్థకత ఏర్పడుతుంది. చిన్న విషయాన్ని తెలియజేయాలా, మీరందరూ సహకరించారు కదా. సో ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. వినండి. ఈరోజు కానీ ఈ సంవత్సరం యొక్క ముఖ్యమైన అజెండా ఏంటంటే భారతీయ సంస్కృతిని గురించి విదేశీ పరిపాలనలో మనల్ని మనం మర్చిపోయాం. సో ఆ మర్చిపోయిన సంస్కృతిని, విధానాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఈపీ ప్రోగ్రాంలో ఐకేఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది. మనం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారత జ్ఞాన సంపద ఏమి ఉంది, ఎక్కడ ఏవి జరుగుతున్నాయి, వాటి గురించి తెలుసుకోవడం ఎందుకు. మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఎక్కువేం చెప్పను. బేసిక్గా ఒక చిన్న సింహం పిల్ల తప్పిపోయింది. అడవి నుంచి బయటకు వస్తా తప్పిపోయి ఒక గొర్రెల మందలోకి వెళ్ళిపోయింది. ఆ గొర్రెల మందలకి సింహం పిల్ల వెళ్ళిపోయి గొర్రెల్లాగానే పెరుగుతుంది.
గొర్రెలు తిన్నట్టే గడ్డి తింటుంది, గొర్రెలు తిన్నట్టే నీళ్ళు తాగుతుంది. అది గొర్రెనని ఫిక్స్ అయిపోయింది, ఏకంగా గొర్రెనని ఫిక్స్ అయిపోయింది. ఎంత బాగా ఫిక్స్ అయిందంటే ఒకరోజు పక్కన ఉన్న అడవి నుంచి ఒక సింహం వచ్చి వేటాడడానికి వచ్చింది. వేటాడడానికి వస్తే గొర్రెలన్నీ పరిగెడతా అంటే దాంతోపాటు ఈ సింహం కూడా పరిగెడతారు మొదలుపెట్టింది. ఈ సింహం కూడా పరిగెట్టడం మొదలు పెట్టేసరికి ఏమైందంటే, ఇన్ని గొర్రెలు ఉన్నప్పుడు గొర్రెలు పరిగెట్టడం ఒక అర్థం ఉంది, నన్ను చూసి తోటి సింహం కూడా ఎందుకు పరిగెడుతుందని ఈ సింహానికి డౌట్ వచ్చింది అనమాట. ఇదేదో కొంచెం తేడా ఉంది ఈ సింహానికి, ఏదో దీన్ని పట్టుకోవాల్సిందే అని అన్ని గొర్రెల్ని వదిలేసి ఈ సింహం వెనకాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహం ఏమైందంటే, నేను రుచిగుండను, నేను గడ్డి తింటాను, నేను బాగుండు అని కాసు చెప్తాంది ఎట్లా అట్లా తప్పించుకోవాలా అని. నువ్వు గొర్రెవు కాదే, నువ్వు కూడా అలాగే సింహానివే అని చెప్తే అది ఎట్లా వినకుండా ఉంటే చాలా రకాలుగా చెప్పింది. ఎట్ట నువ్వు చూడు ఎట్టున్నావు, నేను చూడు ఎట్టున్నాను అని చెప్తూ వచ్చింది. అది గొర్రెని ఫిక్స్ అయిందనమాట చిన్నప్పటి నుంచి. ఆ దెబ్బకి దాన్ని మర్చిపోయింది. ఈసారి ఎట్టా కుదరక ఎట్లా ఎత్తుకొని పోయి దగ్గరలో ఒక సరస్సు ఉంటే ఆ సరస్సు దగ్గర తీసుకొని పోయి నువ్వెట్టున్నావు చూడు, నేనెట్టున్నావు చూడు అని సింహము ఒకదాన్ని ఒకటి చూపించింది అన్నమాట. ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా, నీకు జూలు ఉంది, నాకు జూలు ఉంది, నేను ఎవరు ఉన్నా, నువ్వు ఎవరు ఉన్నాము, ఇద్దరము ఒకేలా ఉన్నాము. సో అప్పుడు సింహానికి అర్థమైంది అనమాట. తనకు దాన్ని మర్చిపోయింది. ఎదుటి వాళ్ళు గుర్తు చేసినప్పుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఒకసారి గర్జించింది. ఆ గర్జన దెబ్బకి మొత్తం అంతా అదిరింది. మనం కూడా దాదాపుగా ఒక 1000 సంవత్సరాల దగ్గర విదేశీ పాలనలో ఉండి భారత సంస్కృతి అంటే ఏదని మరచిపోయాం. ఈ దెబ్బకి మనల్ని మనం మర్చిపోయాం లిటరలీ. సో ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు తట్టి లేకపోతే తప్పించి లేయలేని సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయారు. అలా తట్టి లేపడానికి మనం ఎవరో తెలిస్తే కదా, ఫస్ట్ మనం ఎవరో తెలిస్తే కదా దాని నుంచి నువ్వెవరు, నువ్వేది అని తెలుసుకొని చెప్పడానికి అవకాశం ఉంది. అలా తెలుసుకోవాలి. మన గురించి నిజంగా ఏం జరిగింది, అసలు మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి కోల్పోయాం, మన పూర్వీకులు ఎలాంటి వాళ్ళు అని పూర్తిగా తెలుసుకునేటట్టుగా చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. ఈ సిస్టమ్ క్యాంపెయిన్ ప్రకారంగా ఒక 6 రోజుల పాటు మీకు మన కాలేజ్లో అయితే ప్రతిరోజు ఇండియన్ కల్చర్లో ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పుకుంటూ వస్తాను. ఇది విత్ ఇన్ ద కాన్సెప్ట్ కావచ్చు, అవుట్ ఆఫ్ కాన్సెప్ట్ కావచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఇది అని చెప్పడం సాధ్యపడేది కాదు. ఎందుకంటే మన మూలాలు అంత ప్రాచీనమైంది. ఆంగ్లేయులు లేకపోతే ఏ ఫారెన్ కంట్రీలో అయినా సరే ఒకరు చనిపోయిన తర్వాత వాళ్ళు సింపుల్ స్టేట్మెంట్ చెప్తారు, హీ ఈజ్ డెడ్ అని, తను చనిపోయాడు అని చెప్తారు. మన భారతదేశంలో మాత్రం తను చనిపోయాడు, ఇక్కడ శరీరాన్ని వదిలేసి వేరే లోకానికి వెళ్ళాడు అన్న బేసిక్ కామన్ సెన్స్ మన పుట్టుకతో వస్తుంది. వాళ్ళు జీవితాంతము రీసెర్చ్ చేసి కనుక్కున్న ఇప్పటికీ చెప్పలేని కాన్సెప్ట్స్ మన పుట్టుకతో మన సంస్కృతి నేర్పిస్తుంది. పుట్టుకతో మన సంస్కృతి నేర్పిస్తుంది. ఈరోజు మనము గీత 3 శ్లోకాలు
మేడం చెప్పినట్టుగానే శ్లోకం శోకాన్ని హరించేది. సో అసలు శోకానికి కారణం ఏంటి? శోకాన్ని హరించేది. శోకానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద సారో? ఈ కాన్సెప్ట్ కొంచెం అందరూ ఆలోచించండి. ఇక్కడ ఒక పదము సోహం అని అన్నారా, ఉంది కదా. ముస్లిం అబ్బాయిలకి అమ్మాయిలకైతే ఆ పదము కొంచెం తెలిసిండకపోవచ్చు. సహో అహం, సహో అహం. అహం అంటే సాంస్క్రిట్ వాళ్ళు అహం అంటే, మమ అంటే అహం. మా సాంస్క్రిట్ లో, తెలుగులో అహం అంటే గర్వం. తెలుగులో అహం అంటే గర్వం, సాంస్క్రిట్ లో అహం అంటే నేననే అర్థం. సాంస్క్రిట్ లో అహం అంటే నన్ను లేకపోతే నేను. సహో అది, అది అది నేను. ఈ భావన నుంచి దుఃఖం కారణమవుతుంది. ఈ భావన నుంచి దుఃఖము కారణమవుతుంది. మా కుక్క కానీ నక్క కానీ ఏ జంతువు అయినా ఆ జంతువు అని అనుకుంటుంది. కుక్క కుక్కని అనుకుంటుంది, పిల్లి పిల్ల అనుకుంటుంది. ఒక మనిషి మాత్రమే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత శవము, తర్వాత పిండం, ఇక్కడి నుంచి మొదలయ్యి శవం వరకు పోతాం. దీని తర్వాత తండ్రి, కొడుకు, కూతురు, కొడుకు, కోడలు, మేనకోడలు, తాత, మనవడు, మామ, బిడ్డ, ఇవన్నీ నువ్వే. ఇవన్నీ కూడా నువ్వే. టీచరు, లెక్చరరు, స్టూడెంటు, ప్రొఫెసరు, లేకపోతే బయట తిరిగే మా ప్రిన్సిపల్, తర్వాత బయట డ్రైవరు, తర్వాత ఇవన్నీ కూడా ప్రొఫెషన్సే. కానీ ఇవన్నీ నిజంగా ఉన్నాయా? మనిషి తప్ప ఏది నిజంగా లేదు. మనిషి తప్ప ఏది నిజంగా లేదు. సో ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే, నచ్చకపోతే నచ్చలేదు. ఎవరికి నచ్చలా? ఈ శరీరానికి లోపల ఉన్న నీక. కానీ మనం ఎప్పుడు మన శరీరం అని ఆలోచిస్తాం. బేసిక్గా ఈరోజు కాన్సెప్ట్ వచ్చి కొంచెం పెద్ద కాన్సెప్ట్, మెల్లగా చెప్తాం. మీకు ఆకలి వేస్తుందా? ఆకలి వేస్తుందా లేదా? ఇప్పుడు ఇదే క్వశ్చన్, నీకు ఆకలి వేస్తుందా, నీ శరీరానికి ఆకలి వేస్తుందా? మళ్ళీ ఈ నువ్వు అనే వాళ్ళు ఎవరు? యాసే పనికి మాటలు మాట్లాడకూడదు. ఆత్మ యాడ్ నుంచి వచ్చే నువ్వే ఉండేదైతే నువ్వు ఆత్మవా? అసలు ఆ కాన్సెప్ట్ యాడ్ నుంచి వచ్చింది అంటారా? ఒక నిమిషం, మీ తల్లిదండ్రులు కానీ తాతగారులు కానీ
చనిపోయిన తర్వాత దాన్ని శవం అంటాం, పోయిండేది మా నాన్న పైకి పోయినాడు అంటాం అంతే తప్పించి, లేకపోతే మా తాత పైకి పోయినాడు అని చెప్తారు అంతే తప్పించి, మా తాత ఆత్మ పైకి పోయింది, మా తాత శవం ఆడబడిందని ఎవరైనా చెప్తారా? సో ఈ ఆత్మ అన్న కాన్సెప్ట్ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకి అర్థం కాకుండా పెట్టుకునిండేది, మన పదాలకి దొరక్క అర్థము. సో ఆత్మ అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేది. ఓకేనా? ఇప్పుడు నువ్వెవరు? మనిషివా? ఇదేంటి? ఇది పక్క, ఇది ఇది చెక్కే, ఇది కూడా చెక్కే. దాని యొక్క రూప విధానం బట్టి నువ్వు దాని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పావు. నిజంగా ప్యాడ్ అనే వస్తువు ఎక్కడైనా ఉందా చెక్క కాకుండా? చెక్కను తీసి టేబుల్ అనేది చెక్క తీసేస్తే, మనిషి కూడా ఇలానే తన యొక్క నిజాన్ని మర్చిపోయి, తను ఎవరు అని మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. నేను ఇప్పుడు అన్నీ నువ్వే, కానీ నువ్వు అన్నీ కాదు. ఇప్పుడు స్టూడెంట్వి, కొన్ని రోజులు అయిన తర్వాత ఒక జాబ్ చేస్తావు, అది జాబ్ చేస్తావు, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జాబ్ చేయడం మానేస్తావు, చిన్నప్పుడు అంతా ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ నువ్వు కాకుండా పోతావా? కొత్త ఐడెంటిటీ వచ్చినంత మాత్రాన. కానీ ఈ ఐడెంటిటీస్ అన్నీ మనకు దుఃఖానికి కారణం. ఈ ఐడెంటిటీస్ అన్నీ దుఃఖానికి కారణం. నువ్వు దేవుడికి నువ్వు సపరేట్ అనుకునేంత వరకు నువ్వు ఈ ఫీలింగ్లో బాధపడుతూ వస్తావు. నువ్వే దేవుడు అనుకునే టైంకి ఇటువంటి ఫీలింగ్స్ ఏవి ఉండవు. ఇటువంటి ఫీలింగ్స్ ఏవి ఉండవు. అది మన పూర్వీకులు 5000 సంవత్సరాలు కలియుగము, దానికి ఒక 8 లక్షలు, దానికి ఒక 16 లక్షలు, 16 ఒక 16 12 ఒక 8, అది యుగము. ఇట్లాంటి యుగాలు లెక్కేసుకుంటూ పోతే మనకు అసలు టైము క్యాలిక్యులేషన్లు కూడా చెప్పలేదు. అప్పటి నుంచి ఉండే సాధనలోనే ఇప్పుడున్న చిన్న జీవితంలో మనం బతికేది మనల్ని మనం మర్చిపోయి బతుకుతున్నాం. ఫస్ట్ బేసిక్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పార్ట్ ఆఫ్ డివైన్ అని అర్థం చేసుకోవాలా, నాట్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్. నువ్వు బ్రహ్మాండంలో ఒక పిండం అనుకోవాలంటే తప్పించి బ్రహ్మాండానికి పిండానికి సపరేట్ చేయడానికి ఉండకూడదు. ఇది బేసిక్గా చేయాల్సిన జర్నీ. ఇది బేసిక్గా చేయాల్సిన జర్నీ. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గరగా వెళ్ళడం మొదలు పెట్టినావో ఆ టైం నుంచి దుఃఖము అన్నీ వెళ్ళిపోతూ వస్తాయి. దాని యొక్క సారాంశాన్ని చెప్పింది భగవద్గీత. దాని యొక్క సారాంశాన్ని చెప్పింది భగవద్గీత. నువ్వు ఎలా చేస్తే, ఎలా బతికితే నువ్వు దేవుళ్ళలో ఒకరి పాటలా మారుతావు, లేకపోతే దేవుడిని పాటలాగా మారుతాడు. ఒకటే, ఏ పద్ధతినైనా విను, ఏ పద్ధతినైనా ఫాలో గా. ప్రిన్సిపల్ ఒకటే, యూ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ డివైన్ అండ్ డివైన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ. నువ్వు దేవుడు సపరేట్ కాదు, ఇద్దరు ఒకటే. ఒకరిలో ఒకరు కలబడం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా
నచ్చని వాళ్ళు ఉన్నారా? ఆ? ఉన్నారా? వాళ్ళు మీకు ఎందుకు నచ్చరు? వాళ్ళు మీకు ఏమైనా చేశారా? వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా మీతో మాట్లాడబట్టారా? మన గురించి మనము తెలుసుకోవడం మర్చిపోతాం. ఎవరెవరితో కలుస్తామో వాళ్ళందరి నుంచి ఒక్కొక్క పార్ట్ని తీసుకొని మనం చెప్పుకుంటాము. టీచర్స్ని చూసుకొని నేర్చుకుంటాం, పేరెంట్స్ని చూసుకొని నేర్చుకుంటాము. ఈ పార్ట్స్ అన్నీ ప్రకృతి నుంచి, లేకపోతే టైంని బట్టి, లేకపోతే ఉన్న లొకేషన్ బట్టి నేర్చుకుంటూ వస్తాం. ఈ నేర్చుకోవడం వలన నువ్వెవరో మర్చిపోతావు. సో మర్చిపోయిన దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలా. అండ్ దీనికి పద్ధతులు ఏం మర్యాదలు కూర్చున్నామా, దేవుడిని తలుచుకుంటూ ఉన్నామా, అప్పుడు నువ్వెవరో నీకు తెలియవచ్చు. దేవుడిని తలుచుకుంటా ఉన్నామంటే కాన్సెప్ట్ మీరు మిమ్మల్ని మీరు తలుచుకుంటా ఉన్నారా అని అంటారు. నేను దేవుడి నుంచి ఇది మీకు అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రాత్రి పడుకుంటారా? పడుకుంటారు కదా, అందరూ మ్యాక్సిమం పడుకుంటారు. పడుకున్న తర్వాత ఒక కళ వచ్చిందిరా, ఒక కళ వచ్చింది. క్లియర్? ఈ కళలో మీరు వచ్చింది నిజంగా జరిగిందా? నిజంగా జరిగిందా? కళ వచ్చింది నీకు, కళ వచ్చింది నీకు. సో ఇప్పుడు నీ బ్రెయిన్ లోపల ఏమైనా ఒక కళ వచ్చిందిరా అంటే బ్రెయిన్ లోపల, నీ బ్రెయిన్ లోపల నువ్వే మనిషి, నువ్వైనావు. తర్వాత నువ్వే కార్ అయినావు, కార్ తోలుకుంటే అట్టుకోపోయినావు, ఆడ దిగినావు, లొకేషన్ చూసినావు, లొకేషన్ కూడా నువ్వే అయినావు, లొకేషన్ కూడా నువ్వే అయినావు. అలా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కూడా నువ్వే. తర్వాత బీచ్లో సముద్రం వచ్చింది, సముద్రంలో కూడా ఉండే కళ్ళలో ఉండేది కూడా నువ్వే. దాని తర్వాత చేపలు దుక్కినాయి, చేపలు కూడా నువ్వే. సో ఇప్పుడు ఇన్ని నువ్వు అయినప్పుడు ఇప్పుడు దేవుడు మనందరం కాలేమా? సో ఆ జర్నీ అర్థం చేసుకోవడము ఇండియన్ నాలెడ్జ్ సిస్టంలో మనకు ఫస్ట్ నుంచి చివరి వరకు నేర్పిస్తుంది. ఇక్కడికి కొద్దిగా అప్పుదాం, రేపటికి మిగిలిన దాని గురించి మాట్లాడుతూ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, మీకు ఇంకా తెలుసుకోవాల్సిన ఏవైనా విషయాలు ఉంటే వాటిని ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తే, ఇలా ఇది కొంచెం గట్టిగా కానీ ఎవరైనా సరే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫీడ్బ్యాక్ పైన ఇచ్చిన వారు ఫీడ్బ్యాక్కి ఇవ్వడానికి రండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ Good morning, respected teachers and my dear friends. Today we are gathered here to discuss about IAS, Indian Knowledge System. The first day of Indian Knowledge System is Soham. The paper Soham. It offers the attachment and detachment which explores the Soham mantra within the framework of exploration of Bhagavatam, Bhagavad Gita and Ramayana to support the philosophical reflections. The authors express us to get very spiritual and divine clarity to reach for ourselves. The authors also express very spiritually for the from the Bhagavatam and Ramayana. However, academically, the paper would be easier and systematically methodological and trans-liberation formatically. Overall, it is the improved academic
నా పేరు ఎన్ దినేష్ రెడ్డి, నేను ఫస్ట్ బీబీఏ. ఈరోజు ఐకేఎస్ గురించి క్లాసెస్ అయితే జరుగుతున్నాయి 1 వీక్. క్లాసెస్ అయితే మేడం కూడా శ్లోకం చెప్పారు, అది కూడా బాగా గురించి కూడా చెప్పారు. సార్ చెప్పారు మనము అంతా డివైన్, అంతా ఒకటి, అంతా వేరే కాదు, డివైన్ మనకు వేరు కాదని చెప్పి చెప్పారు. డివైన్ మనకు వేరు కాదని చెప్పారు, అంతా ఒకటే అని తెలుసుకోవడం మనకు ఈ క్లాస్ చేస్తాము. ఇంకా ఈ వీక్లో కూడా క్లాసెస్ జరుగుతాయి. ఇప్పటివరకు అయితే నాకు ఈ క్లాస్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మేడం ఆ డోర్ దాంట్లో శ్లోకం గురించి అది బాగా అర్థమైంది. అంటే మనము ఇప్పుడంతా ఆరోగ్యం అంతా టాబ్లెట్స్ అవన్నీ వచ్చాయి. ముందు కాలంలో అయితే శ్లోకాల నుంచినే నార్మల్ అవుతున్నాయంట. సార్ కూడా చెప్పారు. సార్ చెప్పినట్టు ఒక స్టోరీ నాకు బాగా నచ్చింది, మేకా పులిది. మళ్ళీ అంతే థ్యాంక్